నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ భవభయభంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా. అవతార్ నమో దేవదేవా. అజ్ఞానందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. అజ్ఞానందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా. అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహరు బాబా. అవతార్ నమో దేవదేవా. థ్యాంక్ యూ అండి. మట్ట నాగమణి మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా అంకుల్. ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా ఆలపించారు. మీకు జై బాబాలు. అప్పారావు గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత దినేష్ రెడీగా ఉంటున్నాను. జై బాబా అండి. నాగమణి గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. తనివి తీరలేదు స్వామి, తనివి తీరలేదు, నీ ప్రేమామృతమును నే క్రోలగ తనివి తీరలేదు. మోహనమగుని మోమును చూడగ ఉదయమే రాగము పాడనే. మోహనమగుని మోమును చూడగ ఉదయమే రాగము పాడనే. మధురమైనది మందహాసమే, మధురమైనది మందహాసమే, మనసున వెన్నెలై విరిశనే, మనసున వెన్నెలై విరిశనే, తనివి తీరలేదు స్వామి, నీ ప్రేమామృతమును నే గోలగ తనివి తీరలేదు. ప్రేమను చిలికే కౌగిలింతయే, ప్రేమను చిలికే కౌగిలింతయే, ఉల్లము జల్లన చేసనే. ప్రేమను చిలికే కౌగిలింతయే, ఉదయము జల్లన చేసనే. తీయనైనని స్వచ్ఛానందమే, తీయనైనని స్వచ్ఛానందమే, ఎదలో మోహము రేపెనే, ఎదలో మోహము రేపెనే, తనివి తీరలేదు స్వామి, నీ ప్రేమామృతమును నే గ్రోలగ తనివి తీరలేదు. కరుణలలుకునే చల్లని చూపులు, కరుణలలుకునే చల్లని చూపులు, నీదరి రమ్మని పిలిచెనే. కరుణలలుకునే చల్లని చూపులు, నీదరి రమ్మని పిలిచెనే. పొంగులు మారే ప్రేమ తరంగము, పొంగులు మారే ప్రేమ తరంగము, నాలో నాట్యము చేసనే, నాలో నాట్యము
చేతనే తనివి తీరలేదు స్వామి నీ ప్రేమామృతమును నే గ్రోలగా తనివి తీరలేదు తార్ మెహర్ బాబా की जय జై బాబా అండి నాగమణి గారు జై బాబా జై బాబా అండి. అప్పారావు గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. దినేష్ జై బాబా నన్ను ఒక సంకీర్తన చెయ్యి. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర గారు రెడీ. జై जय बाबा आंटी अवतार जय। मेहर बाबा की जय मधुरम मधुरम नीनामम मधुरम मधुरम नीनामम सदा स्मरिन्तु सततं सदा स्मरिन्तु सततं सदा स्मरिन्तु सततं मधुरं मधुरं नीनामं मधुरं मधुरं नीनामम् प्रियतम बाबा मेहर बाबा सुंदर वदना प्रभो प्रियतम बाबा मेहर बाबा सुंदर वदना प्रभो దైవము నీవని దైన్యుడనై నీను దైవము నీవని దైన్యుడనై నీను వేడితి కరుణాదనా మధురం మధురం నీ నామం సదా స్మరింతు సతతం సదా स्मरिन्तु सततं सदा स्मरिन्तु सततं मधुरं मधुरं नीनामम् నిలిపితి నీలోనా హృదయములోన నిరతము వసించుమా నిలిపితి నీలోనా హృదయములోన నిరతము వసించుమా నీ ప్రేమకు నన్ను పాత్రుని చేసి నీ ప్రేమకు నన్ను పాత్రుని చేసి కావుము కరుణాదనా మధురం మధురం నీ నామం మధురం మధురం నీ నామం సదా స్మరింతు సతతం సదా స్మరింతు సతతం సదా స్మరింతు సతతం మధురం మధురం నీ నామం మధురం మధురం నీ నామం అవతార్ మెహర్ బాబా की జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించావు. నీకు జై బాబాలు నాన్న. లక్ష్మి గారు జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. శారద గారు రెడీ ఉండండి. తర్వాత నాగమణి గారు కూడా ready. జై బాబా. अवतार मेहर बाबा की जय పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం
పాట వింటే మెహరు వేదం పరవశించే ప్రతి హృదయం మెహరుబా దేవాలయం పలకరించే అతని వదనం భక్త జన బృందావనం పరవశించే ప్రతి హృదయం మెహరుబా దేవాలయం పలకరించే అతని వదనం భక్త జన బృందావనం తెలుసుకుంటే మెహరు మౌనం ప్రేమ జన సమ్మోహనం తలపులో పలికేటి స్వామికి కలువ పువ్వుల తోరణం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం మధుర భక్తి రసాల సారం మెహరు సంగీతం ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం మధుర భక్తి రసాల సారం మెహరు సంగీతం ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం తలచుకుంటే అతని పాదం ముక్తి పద సందర్శనం తలపులో పయనించు స్వామికి నిత్యమౌ నీరాజనం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి లక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు మీకు జై బాబా రండి శారద గారు జై బాబా అండి మీరు ఒక సంకీర్తన చేయండి తర్వాత నాగమణి గారు जय बाबा अंడి అందరికీ జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय ప్రేమ ధరణి వెలిసింది ప్రియతముడై నిలిచింది ప్రేమ ధరణి వెలిసింది ప్రియతముడై నిలిచింది ప్రేమికులను చేసింది ప్రేమను స్థాపించింది ఆ ప్రేమకేనా నీరాజనం ఆ మూర్తికేనా బ్రతుకంకితం ఆ ప్రేమకేనా నీరాజనం ఆ మూర్తికేనా బ్రతుకంకితం ప్రేమ ధరణి వెలిసింది ప్రియతముడై నిలిచింది
విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది. మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది, మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది. మౌనంలో మత ద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. మౌనంలో మత ద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. శాశ్వత చెలికానిగా తనను చేసుకోమంది, శాశ్వత చెలికానిగా తనను చేసుకోమంది. సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకేనా నీరాజనం, ఆ మూర్తికేనా బ్రతుకంకితం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మణిగారు థ్యాంక్ యూ. జై బాబా. శారద గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. నాగమణి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత సీత గారు రెడీ టైం ఉంటే. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జయ జగదీశా, జయ మెహరీసా, జయ సర్వేశా, పాప వినాశ. జయ జగదీశా, జయ మెహరీసా, జయ సర్వేశా, పాప వినాశ. జయ జగదీశా, జయ మెహరీసా. సుందరవదనా వందిత చరణ, కరుణాభరణ కల్మషహరణ. సుందరవదనా వందిత చరణ, కరుణాభరణ కల్మషహరణ. దివ్య సనాతన దీనావనా, దివ్య సనాతన దీనావనా. జయ జగదీశా, జయ మెహరీసా. ఏ నామరూపాలు లేనటి వాడవు, మానవుడై మహిని వెలిసావుగా. ఏ నామరూపాలు లేనటి వాడవు, మానవుడై మహిని
వెలిసావుగా ప్రేమే నీవని ప్రేమించమని ప్రేమే నీవని ప్రేమించమని దివ్య ప్రేమను పంచావుగా జయ జగదీశా జయ మెహరీసా సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు నీవే నేనని నేనే నీవని నీవే నేనని నేనే నీవని తలచిన ఆ క్షణము మధురముగా కీర్తింతును నిను నీ ప్రేమికునిగా కీర్తింతును నిను నీ ప్రేమికునిగా జయ జగదీశా జయ మెహరీసా జయ సర్వేశా పాప వినాశ జయ జగదీశా జయ మెహరీసా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. నాగమణి గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. సీత గారు జై బాబా అండి. జై ఒక బాబా సంకీర్తన. జై బాబా. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నాలో వసించినావు స్వరమై ధ్వనించినావు పలుకై పదాలలోనా నిలిచే సనాతనా నాలో వసించినావు స్వరమై ధ్వనించినావు కవివై పదాలలోనా సుధలే జనింపచేసి శృతివై స్వరాలు పలికి కృతివై ఫలించినావు ఇది నా భాగ్యమేమో ఏమో సనాతనా ఇది నా భాగ్యమేమో ఏమో సనాతనా నాలో వసించినావు స్వరమై ధ్వనించినావు వరమై లభించే నాకు స్థిరమైన ప్రేమ ప్రాప్తు ఎడబాటురా నీకు తనువే నశించు వరకు ఇది నా మనవి దేవా దేవా సనాతనా ఇది నా మనవి దేవా దేవా సనాతనా నాలో వసించినావు స్వరమై ధ్వనించినావు
పలుకై పదాలలోనా చే సనాతన నాలో వసించినావు స్వరమై ధనించినావు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరు జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. జై బాబా సీత గారు. చాలా మంచి పాట చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. ఇప్పుడు నరసింహం గారు జై బాబా అండి ఒక సంకీర్తన చేయండి చిన్నది. మళ్ళీ 5 అవుతుంది. జై బాబా. నరసింహం గారు జై బాబా. వెంకట నరసింహం గారు జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. మీరు చేయండి చిన్నదైతే మీరు చేస్తారు. జై బాబా అంకుల్ జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. జై బాబా. జై బాబా ఆంటీ చిన్నది చేయండి. మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర నీవు లేనిదే లేదు జగము నీవే జగదాత్మ నిజము ఆత్మనభముకు అరుగు తెల్చిన అనంత విశ్వము శూన్యమురా అనంత విశ్వము శూన్యమురా ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర అహం భరిత అజ్ఞానతిమిరము అవహించి అంధుల చేసే శాంతి క్షమల దివిటీల వెలుగు నిడి సత్యఫలమున సాగిపోనీర ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర నిరుపేదల నిష్కామ సేవయే పరమేశాని సేవేరా నిరంజనము నిర్గుణము ప్రేమయే పరంజ్యోతి ప్రభు నీవేరా నీవేరా ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర మరిలో పసని మాచరము దీసి హృది జీవుల ప్రేమించు శక్తి నిడి ప్రేమ కాముకుల గావించు కామదూరులుగా దీవించు ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర. జై బాబా అండి. జై బాబా నాగమణి గారు. జై బాబా అందరు. జై బాబా అంకుల్. జై బాబా. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా అంకుల్. మీరు స్పీచ్ అయినాక పాడుదురు నరసింహం గారు. అప్పుడే పిలిచాను మీరు అన్మ్యూట్ అయినట్టు లేదు. జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు జై బాబా. బాబా వారి ప్రేమ సందేశాలు మాకు అందివ్వవలసిందిగా కోరుచున్నాను. జై బాబా అండి మల్లికార్జునరావు గారు. జై బాబా అమ్మ. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మన బాబా కార్యక్రమాల్లో తప్పనిసరిగా చేసుకునేవి బాబా మనకి ఇచ్చిన 2 ప్రార్థనలు కూడా. పశ్చాత్తాప ప్రార్థన ఒకటి, ప్రభుస్తుతి. ఈ 2 ప్రార్థనలు కూడా చాలా విశిష్టమైనవి.
దానికి కారణం ఏంటంటే బాబా స్వయంగా అందులో పాల్గొని వీటిని నేను పునీతం చేస్తున్నాను, అందుచేత పాల్గొంటున్నాను అన్నారు. పైగా నిలబడి చేశారు. నిలబడలేని స్థితిలో కూడా నిలబడి చేశారు. రెండో కార్ యాక్సిడెంట్ తర్వాత కూడా నిలవలేకపోయారు బాబా. అయినా కూడా నేను నిలబడి చేసేవారు. తిరిచి అడిగారు, ఇంత కష్టంగా ఎందుకు కూర్చొని చేయొచ్చు కదా. చేతులు కడుక్కుని టవల్ తీసుకొచ్చి ఇచ్చేవారు. టవల్ తుడుచుకునేవారు. సబ్బుతో చేతులు కడుక్కునేవారు. పవిత్రంగా నిలబడి 2 చేతులు జోడించి మరి చేసేవారు. చాలా స్పీడ్గా నేను నిలబడలేకపోతున్నాను, నేను చాలా స్పీడ్గా చేయమని రిచ్ గారికి చెప్తే ఆయన చాలా స్పీడ్గా చేసేవారు. ఇంకా స్పీడ్గా చేయమంటే ఒకటి ఎక్స్ప్రెస్ ట్రైన్ పరిగెడుతుంటే ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వచ్చింది. అంత స్పీడ్గా ఈ రిచ్ గారు చేసి అతనికి నవ్వొచ్చి మధ్యలో నవ్వితే, ఎందుకు నవ్వుతున్నావు అంటే, ఇది లేదు బాబా, నువ్వు ఇంత శ్రమపడి మరి నిలబడలేకపోతున్నావు కదా, కూర్చొని చేయొచ్చు కదా అని చేత నాకు నవ్వు వచ్చింది బాబా అన్నారు. నిలబడలేని స్థితిలో కూడా నిలబడి చేస్తున్నావు అంటే బాబా చెప్పారు, ముందు తరాలకి నేను దీన్ని పునీతం చేస్తున్నాను. ముందు తరాల వారు దీన్ని ఇప్పుడు నువ్వు ఎంత వేగంగా చెప్పావో అంత వేగంగానూ చెప్తారు వాళ్ళు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలని అనుకుంటే ఆఫీస్కి టైం అయిపోతుంటే చాలా అప్పచెప్పినట్టు చాలా స్పీడ్గా చెప్పేవాళ్ళం మేము కూడా కొన్నాళ్ళు. ఆఫీస్కి వెళ్ళే ముందర బాగా ప్రేస్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. దాని గురించి చాలా స్పీడ్గా ఇంక టైం అయిపోయింది, అన్నింటికి టైం అయిపోయింది. ఆఖరిని ప్రేయర్ చేసుకెళ్ళాలంటే ఇంక టైం ఉండేది కాదు. చేత అప్పుడు గుర్తుకొచ్చింది, బాబా ఇలా చేస్తాం మనం, ముందు తరాల వాళ్ళు ఇంత స్పీడ్గా చేస్తారు అని ఆయనకి ముందరే తెలిసి దాన్ని పునీతం చేశారు. ఆ విధంగా చేసినా కూడా దానికి పవిత్రత ఫలితం దక్కేటట్టు. అలాగే దాన్ని మెకానికల్గా చేసిన దాన్ని దృష్టి పెట్టకుండా అప్పచెప్పినట్టు కొన్నాళ్ళకి నోటికి వచ్చేస్తుంది. అది మనం కళ్ళు మూసుకుని నిద్రలో కూడా అప్పచెప్పేయగలం ప్రేయర్. చేత యాంత్రికంగా చేసినా కూడా అలా యాంత్రికంగా చేసిన వాళ్ళు కూడా లబ్ధి కలిగేటట్టు ముందు తరాల వారు నేను ఎలా చేస్తానో బాబాకు ముందే తెలుసు కాబట్టి దాన్ని స్వయంగా అందులో పాల్గొని ఆయన పునీతం చేశారు. దీనికి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉంది, చాలా నిజంగా జరిగింది అది ఏలూరులో. గతంలో 1-2 సార్లు నేను మీతో షేర్ చేసుకున్న గుర్తు. విన్న వాళ్ళు ఉంటే సరే, వినకపోతే ఒకళ్ళిద్దరైనా వినని వాళ్ళు ఉంటారు. ఇది అద్భుతమైన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. దీనికి ఎంత ప్రభావం ఉందో దానికి. ఇది నాకు చెప్పకనే చెప్తుంది ఈ ఇన్సిడెంట్. ఏలూరులో సంజీవరావు అనే గృహస్థు ఉండేవాడు. పూర్వకర్మ వల్ల పాడు సహవాసం వల్ల అతనికి త్రాగుడు అలవాటైంది. తాగేవాడు అప్పుడే. ఇప్పుడు త్రాగుడు అంటే మామూలు అయిపోయింది, కానీ అప్పుడు త్రాగుడు అంటే చాలా చెడ్డది. బాగా తక్కువ మంది త్రాగేవారు. త్రాగుడు అలవాటైంది. దమిడి సంపాదన లేదు, ఆస్తి అంతా హరించిపోయింది. సంసారం ఎలా పెడుతుందో. ఇంట్లో భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెల పేరు ప్రమీల, నాగమణిను. 2 కుమార్తెలు. ఇతను మాత్రం ఒక సంపాదన లేదు, కానీ వీళ్ళు సంపాదించింది కూడా ఖర్చు చేసేసాడు తాగుడికి. వీళ్ళ దగ్గర పిల్లలంతా లాక్కుని అది కూడా తాగుడు ఖర్చు పెట్టేసాడు. ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో పాచి పని చేసుకుంటూ తల్లి సంపాదించేది. వీళ్ళేమో సంగీతం నేర్చుకుని ఇంకొకరు సంగీతం నేర్పుతాం. ఈ ప్రమీల, నాగమణి అనే వాళ్ళకి నాట్యం కూడా చేసేవారు, సంగీతం కూడా వచ్చు. ఆ సంగీత పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళు కొంచెం డబ్బు తీసుకొస్తే ఆ బహు కొద్ది డబ్బుతోటి, ఆదాయంతో ఎలాగో బతుకుతున్నారు వాళ్ళు ఏలూరులో. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వారి తల్లి చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం వాళ్ళకి కూడా నేర్పింది. ఈ సంగీతమే వాళ్ళ పాలిట కల్పతరమైంది. వాళ్ళు కిన్నెర కంఠస్వరాలు, చాలా గంధర్వ గానాలు. విన్నవారంతా మెచ్చుకుని ఏదో శతికులని ఏదో కొద్దిపాటి డబ్బు ఇచ్చేవారు. కొద్దిపాటి సొమ్ము కూడా కూడబెట్టుకుంటే అది కొంచెం సేవ్ చేసుకున్నారు. పూర్వం కుండల్లో అది పెట్టుకుని దాచేవారు. బ్యాంకులు ఉండి కదా అప్పుడు. అది అంటే అన్ని కాయిన్స్ ఉండి, నోట్లు తక్కువ అప్పుడు, అన్ని కాయిన్సే. ఆ కాయిన్స్ అన్ని కుండల్లోనూ అది పెట్టి దాచుకునేవారు. అది వరద వస్తే వరద అంతా పూరి గుడిసె వెళ్ళది. పూరి గుడిసె కొట్టుకుపోయింది. దాంతోపాటు వీళ్ళు దాచుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా, కాయిన్స్, అవి కూడా కొట్టుకుపోయాయి.
కొద్దిపాటి సొమ్ము కూడబెట్టుకుంటే 1959 సంవత్సరంలో జూలై 22వ తేదీన వచ్చిన వరదల్లో 1959 22 జూలై 1959 నాడు వరదలు వచ్చాయి. పెద్ద వరదలు అవి. నా చిన్నప్పుడు అది నాకు కూడా గుర్తే. చేత ఆ పెద్ద వరదల్లో వాళ్ళ ఇల్లు కూలిపోయి ఆ సొమ్ము కాస్త అందులో కొట్టుకుపోయింది. ఒక దయగల తండ్రి ఆదరించి ఆ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళు ఎవరు వాళ్ళ పంచలు ఉండడానికి వీళ్ళకి ఇల్లు కూడా పోయింది కాబట్టి ఎవరి పంచను కొంచెం ఇక్కడ ఉండండి అని చెప్పి అద్దె పుచ్చుకోకుండా ఫ్రీగా ఇచ్చేవారు పూర్వం. చేత అద్దె కూడా తీసుకోకుండా ఊరికే ఇచ్చారు. ఇలా ఉండగా మెహర్ బాబా గురించి ఈ బాలికలు తెలుసుకున్నారు. అప్పుడు 1954 బాబా సెకండ్ ఆంధ్ర టూర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలు. చేత ఈ 59లో బాబా అప్పుడే ప్రచారం అవుతున్నారు. ఏలూరులో కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది అప్పటికి. అంచేత ద్వారా బాబా గురించి తెలుసుకున్నాను. అంచేత ప్రతిరోజు బాబా సంకీర్తనకి వెళ్ళి బాబా పాటలు కూడా పాడేవారు. ఇప్పుడు ఇక్కడ లేడీస్ అంతా ఎలాగైతే మనకి ఈ సత్సంగంలో పాటలు పాడే వరకు వినిపిస్తున్నారు, వీళ్ళు అలా పాటలు పాడడానికి పెడుతుండేవారు. ఈ బాలికలు బాబా గురించి తెలుసుకున్నారు. ఆయన అవతార పురుషుని నమ్మారు. ఇంకా ఆయన గురించే పాడడం మొదలుపెట్టేవారు. వాళ్ళు ఎన్నో జిల్లాలు తిరిగి అంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాయే కాకుండా ఇంకా తూర్పుగోదావరి జిల్లా వేరే జిల్లాలు కూడా వెళ్ళి బెజవాడ, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు అక్కడ కూడా వెళ్ళి పాడేవారు. ఎన్నో జిల్లాలు తిరిగారు. సొమ్ము సంపాదించారు. కానీ అంతా తండ్రికి గుంజుకుని తాగుడికి ఖర్చు చేసేవాడు. ఇలా అతనికి తాగుడు ఎక్కువైనందువల్ల కడుపులో అల్సర్ అయింది, పుండు అయింది. చివరికి ఆసుపత్రిలో చేర్చారు. తల్లి ఆయన సంరక్షణ కోసం, తల్లి అంటే ఈ సంజీవరావు భార్య అన్నమాట, ఈ పిల్లల తల్లి, ఈ ప్రమీల నాగమణి యొక్క తల్లి ఆయన సంరక్షణ కోసం అక్కడే ఉండిపోయింది. కొన్నాళ్ళకి గుణం కనిపించింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంటికి వచ్చినా కూడా ఆ దురలవాటు అతను మారలేదు, తాగుడు మారలేదు, అవసరమైనప్పుడు కూడా. పాపం ఆడపిల్లలే బాబా సంకీర్తనకు వెళ్ళి ఏమైనా కొంచెం డబ్బు ఇస్తే, అంటే కేవలం బాబా సంకీర్తనలే కాదు, వేరే సంగీత పాఠాలు కూడా చెప్పేవారు వీళ్ళు. వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ వాళ్ళు పాడమే కాకుండా ఇతరులు కూడా నేర్పేవారు సంగీతం. ఆ విధంగా కొద్ది డబ్బు ఇచ్చేవారు వాళ్ళకి, అలా సంపాదించేవారు. ఈ తల్లి కూడా సంపద లేకుండా పోయింది, ఇతను చూసుకోవాలి కాబట్టి ఈ వీళ్ళ సంపాదన మీద బతికారు, ఆడపిల్లల సంపాదన. బాబా సంకీర్తనకు వెళ్ళి ఎవరైనా నాకు కొంచెం డబ్బు తెస్తే దాంతో కాలక్షేపం చేసేవారు. ఆ కాస్త కూడా లాక్కుని తన వ్యసనానికి, తన తాగుడు వ్యసనానికి లోబడి ఆ డబ్బు పాడు చేసేవాడు. డబ్బు ఇవ్వకపోతే పిల్లల్ని కొట్టేవాడు కూడా, ఆడపిల్లల్ని. తను తాగడానికి డబ్బు ఇవ్వకపోతే పిల్లల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని కూడా కొట్టేవారు. వచ్చిన పిల్లలు పాపం వాళ్ళు పెద్దవాళ్ళే, యుక్త వయసులో ఉన్న పిల్లలు. ఇవ్వకపోతే పిల్లల్ని హింసించడం. బాబా సంకీర్తనకి పంపకపోవడం జరిగేది. నువ్వు డబ్బిస్తే కానీ బాబా సంకీర్తనకు వెళ్ళడానికి వీల్లేదని షరతు పెట్టేవారు. ఆయనకి ఏదో డబ్బిస్తేనే, తాగుడికి డబ్బిస్తే అప్పుడు పంపించాడు, లేకపోతే నువ్వు బాబా భజనలకు వెళ్ళొద్దని చెప్పాడు. బాబా సంకీర్తనకు పంపకపోవడం జరిగేది. అందువల్ల తిన్న రోజుల కంటే పసులుండి రోజులే ఎక్కువ ఉండేవి వాళ్ళకి. తల్లికి తిండి మానేసిన మాకు అంత బాధ కలిగేది కాదు, కానీ బాబా కార్యక్రమాలకు వెళ్ళొద్దంటే మాత్రం మాకు కుమిలి ఏడ్చి వాళ్ళు అని చెప్తున్నారండి. వీళ్ళ అనుభవాలు చెప్పుకుంటాం. అన్నం మానేమన్నా కూడా మాకు బాధ కలిగేది కదా, తినలేక పస్తులుండి రోజులు ఉండేవి. పస్తులున్నా కూడా మాకు అంత బాధ వేసేది కాదు. బాబా భజనకి మాత్రం వెళ్ళొద్దంటే మాత్రం చాలా బాధపడేవాళ్ళు. అంటే బాబా వాళ్ళు ఎంత ప్రేమ చూడండి. కడుపు మీద వాళ్ళు ఇంటి యజమాని ఏం సంపాదించట్లేదు, పైగా వీళ్ళు సంపాదించింది కాస్త రాకుంటున్నాడు తాగుడికి. అప్పుడు కూడా బాధపడలేదు, కానీ బాబా భజనకి వెళ్ళొద్దంటే మాత్రం వీళ్ళకి కుమిలిపోయేవారు. అవి ఆ పిల్లల అంటారు. ప్రతిరోజు బాబా మా నాన్నగారి జీవితం బాగు చెయ్యి అని బాబాను ప్రార్థించేవారు. విధి బలీమై వారు ఆశించిన మార్పు కలగలేదు.
ఎప్పుడు కూడా మా తండ్రి ఇలా పాడైపోయాడు, తాగుడుకి బానిస అయిపోయాడు, మన నాన్నగారు బాగు చేయమని కోరుకునేవారు వాళ్ళు. ఇలా ఉండగా 1963 మేలో నాగమణి ప్రమీల ఇద్దరు కలిసి పూనా వెళ్ళారు. బాబా సాన్నిధ్యంలో శంకర్ శ్రీరామారావు అని ఉండేవారు. పెద్ద రచయిత ఆయన, పండితుడు ఆయన, ఎన్నో రాశారు. చాలా మందికి తెలుసు శంకర్ శ్రీరామారావు గారు అంటే. మెహర్లీలలో అని ఒక నాటిని రాసి బాబా ఉండగానే బాబా సమక్షంలో పూనాలో గురుప్రసాద్లో ఈ పిల్లలు ఇద్దరు నాట్యం ఆడారు. దానికి తీసుకెళ్లారు. ఈ మే 1963లో పూనా గురుప్రసాద్లో శంకర్ శ్రీరామారావు గారు రాసిన నాటకం మెహర్లీలోని నాటకం నృత్య నాటిక. అది నృత్య నాటిక అంటే వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేసేవారు ఆ పాటలకి, ఆయన రాసిన పాటలకి. ఆ విధంగా నృత్య నాటిక బాబా సమక్షంలో ప్రదర్శించడానికి వెళ్ళారు. బాబా చాలా ఆనందించి బాబా వాళ్ళిద్దరిని ప్రవీణ నాగమణి కూడా బ్లెస్ చేశారు, దీవించారు. మన దగ్గర పిలిచి ఈ పిల్లల్ని, ఈ పేద పిల్లల్ని, మీ జీవితంలో నేను ప్రవేశించాలని చెప్పారు. చేత మీ లైఫ్లోకి నేను ఎంటర్ అయ్యానో చెప్పారు బాబా. చూడండి మాటకి ఎంత ఉంటుందో. మీ జీవితంలో నేను ప్రవేశించాను అని చెప్పి ఇద్దరు పిల్లలకి చెప్పారు, వాళ్ళకి బ్లెస్ చేసి. ఆ పిల్లల సంతోషానికి అవధం లేవు. అంటే తర్వాత బాబా శరీరంతో లేని తర్వాత కూడా మనం బాబా పనిలోకి వస్తే ఎంత ఆనందిస్తామో, ఎంత ఉబ్బి తబ్బిపై తన్మయత్వం పొందుతామో ఒకసారి మనకు తెలుసు. కానీ బాబా శరీరంతో ఉన్నప్పుడు అరైముల్లోనే ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ పొంది ఈ విధంగా అన్నారు అంటే ఎంత ధనిలో చూడండి. అంత భేదవాళ్ళు అయినప్పటికీ కూడా, డబ్బు లేకపోయినా కూడా భేదవాళ్ళు అయినప్పటికీ కూడా, తండ్రి ఇంత బాధలు పెడుతున్నా కూడా ఇలాంటి బాధలు బాబాకు చెప్పేవారు కూడా కాదు. వాళ్ళు బాబా దగ్గర వెళ్ళిన వాళ్ళు కూడా ఇలాంటివి చెప్పేవారు కాదు. బాబా బ్లెస్సింగ్ తీసుకుని వచ్చేవారు అంతే. వాళ్ళ ఇంట్లో కష్టాలు ఎవరికి చెప్పేవారు కాదు. కొన్నాళ్ళకి వీరిద్దరికీ కూడా బాబా ప్రేమికుల సహాయంతో ఉద్యోగాలు లభించాయి. జీతాలు వచ్చిన తర్వాత ఆ సొమ్ము పుచ్చుకుని తండ్రి తన దాహం తీర్చుకునేవాడు. ఒక నెలలో ఇవ్వకపోతే వాళ్ళని చావు దెబ్బలు కొట్టేవాడు. ఇక వాళ్ళు ఓర్చుకోలేక ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని చీకటి పడుతుండగా ఎవరికి కనిపించకుండా వాళ్ళు వెళ్ళిగా అక్కడ నదిలో పడి చచ్చిపోదామని బయలుదేరారు. నా కాలంలోనే అక్కడ పడి చచ్చిపోదామని. ఇక ఓర్చుకోలేకపోయారు. బాధ్యత వచ్చిన పిల్లలు అలా కొట్టడమేంటి, అప్పుడు మీ దారి మీరు చూసుకోండి, మీ దుబారా ఖర్చులు మేము భరించలేము అని అనుకున్నారు వాళ్ళు. పైగా వాళ్ళు చిన్న దమ్మిడిని పెంచి పెద్ద చేసే భారం కూడా వీళ్ళదే. చిన్న తమ్ముడిని అంటే వీళ్ళిద్దరూ ఆడపిల్లలు కాక ఇంకో తమ్ముడు ఉన్నాడని చెప్పుకున్నాడు. వాడు ఇంకా కుర్రవాడే, స్కూల్కి వెళ్ళి కుర్రాడు. వాడిని కూడా వీళ్ళు పోషిస్తున్నారు. తండ్రి పోషించట్లే. ఇద్దరు ఆడపిల్లల వివాహాల గురించి ఆలోచించడం, ఇంటి సంపాదన లేదు. ఈ ఇద్దరు ఆడపిల్లలే గతి ఆ కుటుంబానికి. వాళ్ళకి పెట్టడం పోయి వాళ్ళ దగ్గర డబ్బులు ఆకుంటున్నాడు. ఈ తమ్ముడు కూడా వీళ్ళని పోషించారు. దాంతో వాళ్ళకి విరక్తి వచ్చేసింది జీవితం మీద. అలా అనేక రోజులు కర్రతో ఇద్దరిని చితికి బాధేవాడు ఆ రాక్షసుడు. కర్రతో కూడా కొట్టేవారు వీళ్ళు ఇద్దరిని. తండ్రి పిల్లలు ఇద్దరు ఆలోచించుకుని ఇల్లు వదిలి ఎక్కడికైనా ఏ నియోగయో చూసుకుందామని తండ్రి తల్లి నిద్రపోతుంటే బయటికి వెళ్ళిపోయారు. చెప్పాను కదా, ఏ నీతిలో గోతులో పడి చచ్చిపోదాం అని చెప్పి బయలుదేరారు. చీకటి పడుతుండగా ఆత్మహత్య చేసుకుందామని బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి, మొదటి నుంచి వాళ్ళ యోగక్షేమాలు కనిపెట్టుకు చూస్తూ ఉన్న ప్రసిద్ధ బాబా ప్రేమికుడు ఖమ్మంపేట నారాయణరావు జ్ఞాపకం వచ్చారు. చేత ఖమ్మంపేట నారాయణరావు అని నాకు అంటే కొంచెం ముక్కు ప్రాబ్లం వచ్చిందంటే సరిగ్గా మాట్లాడటం లేదు, ఏమనుకోవద్దు. ఇది కొంచెం ఈ వరకు కూడా భరించాలి. మొదటి నుంచి కూడా ఆ ఖమ్మంపేట నారాయణరావు అంటే ఆ ఊరికి పెద్ద బాబా ప్రేమికుడు అయినా ఊరికి పెద్ద. ఆ ఊరికి పెద్ద ఆయన అతను గుర్తుకొచ్చాడు. ఇంకా ఆయన
రఘువర్ దాస్ గారి సంకీర్తన అంటే అక్కడికి వెళ్ళారని తెలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళారు కమ్యూనిటీ నారాయణరావు గారికి. నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటావు అని చెప్పి వెళ్తే ఆయన లేరు. హరికథ ఏదో జరుగుతుంటే హరికథకి వినడానికి వెళ్ళారు, ఇంట్లో లేరు. సరే ఆయన దర్శనం కూడా చేసుకోవచ్చని అక్కడికి వెళ్ళారు. అంటే హరికథ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళారు అనమాట. నారాయణరావు గారిని బాబాయ్ అని పిలిచేవారు వీళ్ళు. ఆయన్ని తండ్రికి తర్వాత తండ్రి అంత అనమాట. బాబాయ్ అని పిలిచేవారు వీళ్ళిద్దరు కూడా, కమ్మమూడి నారాయణరావు గారు. ఆయన ఆప్యాయంగా వాళ్ళ బాగోగులు చూసేవాడు. సంగతి అంతా ఆయనతో చెప్పుకున్నాను. ఆయన దాసు గారితో చెప్పగా ఆయన నవ్వి, పిచ్చి తల్లులారా, ప్రహ్లాదు కన్నా మీకు ఎక్కువ బాధలా అని చెప్పి హరికథ దాస్ అనమాట. హరికథ దాస్ విని ఆయన హరికథ ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు పెట్టాడు వాళ్ళ తండ్రి చేసి, ప్రహ్లాదుడి కన్నా మీకు కష్టాలు ఇవి, చేత ఆత్మహత్య సరి అయిన మార్గం కాదు మీరు అని ఎవరు చెప్తారు? హరికథ దాస్. హరికథ చెప్పి ఆయన పేరు కూడా ఇందాక చదివాను ఆయన. అక్కడ ఆయన వీళ్ళకి ఊరడించి ధైర్యం ఇచ్చి, మీరు ఎంచుకున్న మార్గం సరి అయింది కాదు, ఆత్మహత్య చేసుకోవద్దు, ప్రహ్లాదుడికి వచ్చాయి కదా కష్టాలు, అంత భక్తుడు, భగవంతుడు యొక్క భక్తుడు కదా ప్రహ్లాదుడు, అతనికి కూడా అన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకుంటాడు. చంద్ర పిచ్చి తల్లులారా, ప్రహ్లాదుడి కన్నా మీకు ఎక్కువ బాధలు పడుతున్నారా అని అడిగితే, ప్రహ్లాదుడు దైవాంశ సంభూతుడు అని చేత తట్టుకోగలిగాడు, మేము అంత ఎదిగిన వాళ్ళం కాదు అని చేత మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పారు. మేము కేవలం మానవులు, అందులోనూ ఆడపిల్లలం కదా అన్నారు. బాధపడకండి, బాబా మిమ్మల్ని రక్షిస్తారు. ఈ పళ్ళు తీసుకుని వెళ్ళి మీ నాన్నగారికి ఇచ్చి మీరు కూడా తినండి అని చెప్పి వీళ్ళకి ఆ ప్రసాదం కింద పళ్ళు ఇచ్చారు. వీళ్ళకి మీరు తినండి, ఇంట్లో తిన్నాక ఏం తినలేదని తెలుసు వీళ్ళకి. అంచేత పళ్ళు ఇచ్చి వీళ్ళకి మీరు తిని మీ నాన్నగారికి కూడా పెట్టండి, ఇది ప్రసాదం కింద అని చెప్పి హరికథ దాస్ వీళ్ళకి ఇచ్చి, చేత ఈ తొందరపడి పాటు పని ఏమి చేయకుండా ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి ఊరడించి పంపించారు. బాబాయ్ గారు అమ్మ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి అది దాస్ గారు ఇస్తే, అక్కడ కమ్మపూడి నారాయణరావు గారు అన్నారు కదా బాబాయ్ అని పిలుస్తారు. ఆ బాబాయ్ గారు, అమ్మ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మళ్ళీ ఆత్మహత్య మహాపాపం, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన మీ మనసులో రానివ్వకండి అని చెప్పి ధైర్యం చెప్పి ఆయన ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్ళగా వాళ్ళ నాన్న నిద్రపోతున్నారు. అమ్మకి మాత్రం వాళ్ళని చూడగానే బావరి మీద దుఃఖం ఆగలేదు. ఎందుకంటే ఎక్కడికి బయటకు వెళ్ళిపోయారు, లేట్గా వచ్చారు, ఎక్కడికో వెళ్ళిపోయారు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పి ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. ఇది ఇంటి నుంచి పారిపోయారని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోతారని చేత ఏడుస్తుంది. అతను మాత్రం నిద్రపోతాడు హాయిగా. తండ్రి తాగిపోతాడు కదా, చేత ఏం పట్టించుకోవాలి, నిద్రపోతున్నాడు. నేను తమ్ముడు ఏమైపోవాలమ్మా మీరు వెళ్ళిపోతాయని చెప్పి ఆ తల్లి ఏడ్చింది. మర్నాడు ఉదయాన్నే నారాయణరావు ఇంకో బాబా ప్రేమికుడు రంగారావుని పెట్టుకుని ఓ డజన్ ఇడ్లీ పొట్లాలు కట్టించుకుని వచ్చారు. ఈ నారాయణరావు గారు చెప్పారు కదా, ఇంటికి ఊరికి పెద్ద, వీళ్ళకి బాబాయిని పిలిచారు, కమ్మగొడ్డి నారాయణరావు, ఆయన వీళ్ళ ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈ సంజీవరావుకి కొంచెం బుద్ధి చెప్దామని వచ్చారు. సంగతి ఏమిటంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు. పొద్దున్నే పెడితే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు. చేత పొద్దున్నే పెడితే వాళ్ళు ఏదో టిఫిన్ పెడతారు, ఇట్లా పెట్టడానికి ఏముండదు. చేత వీళ్ళే ఇడ్లీలు కట్టించుకుని, ఇడ్లీ పొట్లాలు కట్టించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మర్యాదలు ఎవరు చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఏది పెట్టడానికి బాధపడతారని చెప్పి ఎంత ప్రేమో చూడండి ఒకసారి. వీళ్ళు తిని ఇడ్లీలు వాళ్ళు పెట్టబోయి ఇడ్లీ వీళ్ళే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టి, అప్పుడు దాంట్లో ఈ వీళ్ళకి కూడా పెట్టారు. నారాయణరావు గారు, ఇంకొక ఆయన రంగారావు కూడా బాబా కేడిఆర్ఎంలో ఒక ఆయన రంగారావు, ఆయన ఇంటి పేరు ఏదో ఉంది, కేడిఆర్ఎం నలుగురిలో ఒక ఆయన రంగారావు ఆయన వెళ్ళారు. ఎర్రం రంగారావు, ఎర్రం అనుకుంటారు. ఓకే, అయితే వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఈ వెళ్ళిన మహాద్భుతమైన సంఘటన అది. ఎందుకంటే వీళ్ళు
అక్కడికి వెళ్ళి ఈ ఏమీ అనలేదు. సంజీవరాని ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళు. మనం అయితే తిడతాం, ఈ బుద్ధి బుర్ర లేదా, ఇద్దరు ఆడపిల్లలు ఇలా తాగుడంత డబ్బులంతా ఖర్చు పెట్టేస్తున్నావు, నువ్వు ఎప్పుడు మారుతావు మారు అని చెప్పేసి చాలా నానా రకాల చివాట్లు వేస్తాం మనం, మామూలుగా అవుతాయి. కానీ వీళ్ళు వెళ్ళలేదు, వెళ్ళేసి అవే తిట్టలేదు. అప్పుడు పొద్దున్నే వెళ్ళారు కాబట్టి లేచి ఉన్నాడు అతను, సంజీవరావు. లేచి ఉన్నాడంటే ఇతను వెళ్ళి చెప్పారు, వెళ్ళారు. వీళ్ళు పట్టుకెళ్ళి నీళ్ళ వాళ్ళు పెట్టారు. చెప్పి ఇంకా సంజీవరావుతో వీళ్ళు ఒక మాట కూడా చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశారంటే బాబా ప్రేయర్స్ చేశారు వీళ్ళు ఇద్దరు. ఎవరు కమ్మబెట్టి నారాయణరావు గారు బాబా ప్రేయర్స్. బాబా ప్రేయర్స్లో ప్రభుస్థుతి చేశారు, మాస్టర్స్ ప్రేయర్. రెండోనేమో ఇది పశ్చాత్తాపరాధన కూడా చేశారు. ఈ పశ్చాత్తాపరాధన చేసేటప్పటికి అతనికి చాలా మార్పు వచ్చేసింది అతనికి, సంజీవరావుకి. వీళ్ళు ఏమి ఆయన తిట్టపోయినా కూడా పశ్చాత్తాపరాధనలోని విని అతను గొప్ప మార్పులతో వచ్చేసి నేను తాగకూడదు, తాగుడు మానేయాలని నిర్ణయానికి వచ్చేసాడు. పైగా వీళ్ళు తిట్టకుండానే వచ్చేసారు. సరే అమ్మా అని చెప్పి బాబా ప్రేయర్స్ ఒకటి చేసి వచ్చారు, అది విశేషం. ఇంట్లో ఎవరికి ఏ మాట అనలేదు, ఏమి తోలనాడలేదు, ఏమి చెప్పలేదు. అవి పలహారం తీసుకుని వచ్చేసారు. అది సంజీవరావు జీవితంలో ఒక గొప్ప మార్పు తెచ్చింది. అంటే దురలవాటు మానేసాడని కాదు, బాబా నామం నిరంతరం స్మరించడం ప్రారంభించాడు. బాబా నామం స్మరించడం మొదలుపెట్టాడు సంజీవరావు. తాగుడు మాత్రం మానలేదు, కొంచెం తగ్గించాడు కానీ తాగుడు మానలేదు. బాబా నామం మాత్రం స్మరించుకునేవాడు. ఎందుకు వచ్చింది ఇతరులు ఈ మార్పు అంటే పశ్చాత్తాపరాధన విన్న తర్వాత అతను తల్లు మార్పు వచ్చింది. నిరంతరం స్మరించ ప్రారంభించేవాడు. ఇప్పుడు పిల్లలు కొట్టడం మానేశాడు. సరికదా తిట్లు కూడా తిట్టేవాడు కాదు. చేత వాళ్ళని కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు. సాత్వికుడయ్యాడు ఈ పశ్చాత్తాపరాధం విని. ఇలా ఉండగా త్రాగుడు సిగరెట్లు మానడం వల్ల త్రాగుడు అంటే కొంచెం తగ్గించేశాడు, కానీ సిగరెట్లు కూడా మానేశాడు. చేత అతనికి మళ్ళీ జబ్బు తిరిగిపెట్టింది. 1966 సంవత్సరం జనవరి 3వ తారీఖు అదో మహాపర్వదినం. ఈ డేట్ గుర్తుంచుకోవాలి మనం. 3rd జనవరి 1966 అనుకుంటాను. 1966 సంవత్సరం అండి, జనవరి నెల 3వ తారీఖు. ఆ రోజు ముక్కోట ఏకాదశి. ముక్కోట ఏకాదశి ఒకటిను సంజీవరావు పుట్టినరోజు. ఆ రోజు బర్త్డే, ఈ తండ్రిది సంజీవరావు బర్త్డే. చేత ముక్కోట ఏకాదశి నాడు 3rd జనవరి 1966 నాడు ఇద్దరు ఆడపిల్లలు లేచి తండ్రికి తలంటి పోసి పాయసం తీసుకొచ్చి తండ్రికి పెట్టారు. చేత ఈ పిల్లలిద్దరూ పాపం తండ్రికి అభ్యంగన స్నానం చేయించి ఆహారం మాత్రం ఏమి తీసుకోలేదు. అబ్బాయి వేళ నేనేం తిన్నా, ఉపవాసం ఉంటున్నాను అంటే ఈ పాయసం తీసుకొచ్చిన తినలేదు అతను. వీళ్ళు ముక్కోట ఏకాదశి కదా అని చేత నేను వేళ ఉపవాసం ఉంటాను అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన అది పాయసం పాయసం తీసుకోలేదు అతను. ఎంత మార్పు చూడండి. ఆ పర్వదినం నాడు ఉపవాసం ఉన్నాడు. తెల్లవారుగానే పెద్దరాళ్ళే అమ్మని వంట చేయమని భోజనం చేస్తాను అని చెప్పి ఆ రోజు మాత్రం నేను రేపు లేచిన తర్వాత అమ్మ వంట చేశాక అప్పుడు చేస్తాను అని చెప్పి తన పుట్టినరోజు నాడు కూడా బాబా తలుచుకుంటూ ఉపవాసం ఉండి వీళ్ళు చేసిన పాయసం కూడా తెలియదు. ఆ రాత్రి నాగమణి ప్రమీలని పిలిచి, రాత్రి పశ్చాత్తాపంగా వచ్చి ఇద్దరు ఆడపిల్లని పిలిచి, మీకేం చేయలేకపోయాను, పైగా మిమ్మల్ని కొట్టివాడిని, దారుణంగా ప్రవర్తించానని చెప్పి ఏడ్చాను. అంచేత నేను మిమ్మల్ని పట్టించుకోలేదు లేదమ్మా, అంచేత మీకు మెహర్ బాబాయ్ మీకు దిక్కు, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అని
బాబా చిత్రపటంలోకి చూసి బాబా నా పిల్లలకు నీవే దిక్కు, నీవే వాళ్ళని సరదా కాపాడుతండి అని చేతులు జోడించి బాబా నాకు ఉచ్చరిస్తూ చచ్చిపోయాడు. ఈ సంఘటన చూడండి ఒకసారి. బాబా చిత్రపటం దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పుల్ని క్షమించమని ప్రాణాలు వదిలేశాడు. అంటే కేవలం రిపెంటెన్స్ ప్రేయర్. రిపెంటెన్స్ ప్రేయర్ ఎప్పటికీ మారినవాడు. ఒక్క రోజులో రిపెంటెన్స్ ప్రేయర్ చేసిన వాళ్ళు ముందుండలు. వాళ్ళిద్దరు కూడా బ్రహ్మాండమైన భావాలు. వాళ్ళిద్దరు సంవత్సరం ఇప్పుడు 1966 ఆ ప్రాంతం ఉండేది. దాన్ని చదువుకున్న మనం 66 1966లో బాబా ఉన్నారు అప్పటికి. ఇప్పుడు బాబాకి టెలిగ్రామ్ ఇచ్చారు, సంజయరావు చచ్చిపోయాడని. బాబా జవాబు ఏమి ఇచ్చారో చేస్తే ఆశ్చర్యపోతారు మీరు. సంజయరావు నాలో చేరుకున్నాడు, ఇచ్చాడు. ఇంత దుర్మార్గుడు కూడా పశ్చాత్తాపం కడిగి ఆఖరి రోజునే ముక్కోటో ఏకాదశి నాడు తన పుట్టినరోజు నాడు ఉపవాసం ఉండి బాబా పశ్చాత్తాపరాధనలు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలకి క్షమార్పణలు చెప్పుకుని పశ్చాత్తాపరాధన చేస్తూ చచ్చిపోయాడు. అదంతా మరి లాస్ట్ మినిట్లో జీవితం అంత దరిద్రమైన జీవితం జీవించిన సంజీవరావుకి ముక్తి మోక్షం ఇచ్చారు బాబా. అతను నాలో ఐక్యమయ్యాడని చెప్పి తిరిగి బాబా ఇచ్చారు. ప్రవీణ నాగమణిని ధైర్యంగా ఉండమని చెప్పండి, వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చేసాడు, నాలో ఐక్యమయ్యాడు అని చెప్పి తిరిగి టెలిగ్రామ్ ఇప్పించారు బాబా. ఇది ఎంత ప్రభావం ఉంది రిపెంటెన్స్ ప్రేయర్కి. ప్రభుత్వం కంటే ఇతనిలో పశ్చాత్తాపరాధన ఎక్కువ ప్రభావం చూపించింది. పైగా ఇన్నాళ్ళు కొట్టేవాడు, తిట్టేవాడు, తాగేవాడు, ఆరోగ్యంతో పడిపోయింది, అలాగే చచ్చిపోతున్నది ఏనంతే. కానీ బాబా నామంతో చచ్చిపోయాడు. బాబా తలుచుకుంటూ ఉపవాసం ఉంటూ బాబాని స్మరించుకుంటూ కూర్చున్నాడు ఆ రోజంతా. తన పుట్టినరోజు పశ్చాత్తాపరాధన చేసుకున్నాడు, స్మరించుకున్నాడు. పైగా ఇంచుమించులో వాళ్ళిద్దరు ఆడపిల్లలు కాళ్ళ మీద పడ్డాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చేసిన తప్పులని తెలుసుకుని ఘోర అపరాధం చేసే మీ పట్ల మీరు పెళ్ళి వచ్చిన పిల్లలు కూడా మీ పెళ్ళిళ్ళు చేయడం మానేసి మిమ్మల్ని కొట్టివ్వండి, మీ దగ్గర డబ్బులు ఆక్కునివ్వండి, ఇంత దారుణమైన పనులు చేసినందుకు నాకు క్షమించండి, మీరు బాబాని నమ్ముకోండి, బాబాయ్ మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి బాబా నామంతో స్మరిస్తూ చచ్చిపోయాడు సంజయరావు. అన్ని దురలవాట్లు ఉన్న దుర్మార్గుడే సంజయరావుకి ఆయన ముక్తి మోక్షం ఇచ్చారంటే ఇది బాబా చేసే యొక్క బాబా ఆయన ఇచ్చిన ప్రార్థనల యొక్క పవర్ ఎంత గొప్ప పవర్ ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. ఎంత మార్పు తీసుకొచ్చాడు ఆ రోజు కూడా. మరి అప్పటికి ఇంకా ఈ ప్రార్థనలో ఎంత పట్టుతో ఉండేదో ఒకసారి మనం చూసుకోవచ్చు. 1966 అంటే అప్పటి రోజుల్లో ఇంకా చాలా తక్కువ మంది ఉండేవారు బాబాలో. ఎంతమంది ఉండేవారు? చాలా తక్కువ. బాబా శరీరంతో ఉన్నప్పుడు ఇంకా శరీరం సాధించలేదు. అప్పుడు ఏలూరులోనే తక్కువ ఉండేవారు. వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు బాబాలో. ఏలూరులోనే అంత కట్ట సుబ్బారావు తోట వచ్చారు కూడా 2 సార్లు బాబా. 54, 53, 54 కూడా. చేత ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అసలు చెప్పలేను. స్పీచ్ ఇచ్చి పెట్టినప్పుడు చెప్పలేను, చదవడం కూడా చదవలేను. అంత హృదయం కరిగిపోయి సంఘటన ఈ సంజీవరావు కదా, ప్రవీణ నాగమణి. పైగా మెహరాబాద్ వెళ్ళడం, పూనా వెళ్ళడం, పూనా గురుప్రసాద్లో రుచి చేయడం, వీళ్ళంతా సహనంతో ఉండడం, ఆత్మహత్యకి ప్రయత్నించడం, ఆత్మహత్య నుంచి వాళ్ళు హరికథాస్ ఎవరు అతను మంచి మాటలు చెప్పేవారు. పూర్వం హరికథాసులు అంటే హరికథలు చెప్పి వెనక్కి పంపించడం. చేత తండ్రిలో మార్పు, ఇద్దరు బాబా ప్రేమికులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల మార్పు వచ్చింది. తండ్రిలో మార్పు ఎందుకు వచ్చింది అంటే ఇద్దరు బాబాలు వారు వెళ్ళి ఏం చేశారు, ఒక్క తిట్టు కూడా తిట్టలేదు అసలు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా, ఎంత దుర్మార్గమైన వాడికి తిట్టడం మంచిది కాదు. మనకు పడితే సంస్కారం. వీళ్ళు ఒక్క మాట కూడా అనకుండా అతనికి నీతులు చెప్పకుండా ఓన్లీ బాబా ప్రేయర్ చేసి వచ్చేసారు అంతే.
పైగా వాళ్ళు తిని ఇడ్లీలు కూడా వాళ్ళే తీసుకెళ్ళారు. పొద్దున్నే వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎలాగా ఏదో పెట్టాలని మర్యాదలు చేస్తారని వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పి వీళ్ళే ఇడ్లీలు పట్టుకెళ్ళారు. అది బాబా ప్రేమ అంటే. వాళ్ళ ఇద్దరి ప్రేమ కూడా ఒకసారి మనం ఒక ఆదర్శప్రాయంగా చూసుకోవాలి. ఇద్దరు వెళ్ళిన వాళ్ళు రంగారావును, కమ్ముబెట్టి నారాయణరావు ఏలూరులో. ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. ఇటువంటి టచింగ్ ఇన్సిడెంట్ మీతోటి ఈరోజు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మెహర్ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. మల్లికార్జునరావు గారు చాలా మంచి విషయాలు చక్కగా అన్ని తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబాలు. ఇప్పుడు సంకీర్తనలు నరసింహం గారు జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత సులోచన నువ్వు రెడీ ఉండమ్మా. జై బాబా చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. చేయండి నరసింహం గారు చేయండి. చేయండి సార్. నరసింహం గారు చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చేయండి. జై బాబా. అడ్మిట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, అడ్మిట్ చేసుకోండి. లేకపోతే సులోచన నువ్వు చేయమ్మా. जय बाबा जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహర్ నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహర్ అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము పాత్రాభినయనం ప్రతి కర్మలకనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కారరహితం పరమానందభరితం సంస్కారరహితం పరమానందభరితం నీలో నామము చేర్చావా ఓ మేహర్ నీలో నామము చేర్చావా ఓ మేహర్ అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా ఆంటీ జై మెహర్ బాబా మీకు జై బాబా అమ్మ. సులోచన చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించండి. జై బాబా. జై బాబా. లలిత కుమారి గారు జై బాబా సంకీర్తన చేయండి. జై బాబా అండి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय
ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. సంభవామి యుగే యుగే అను పదము మరిచావా. ఆ పదము మరిచావా. నరుడు నారాయణుడు ఒకటను నుడిని మరిచావా. నా నుడిని మరిచావా. సంభవామి యుగే యుగే అను పదము మరిచావా. ఆ పదము మరిచావా. నరుడు నారాయణుడు ఒకటను నుడిని మరిచావా. నా నుడిని మరిచావా. ప్రేమ కోరి ప్రేమ కోరి దైవ సన్నిధి చేరమన్నావా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. దేవుడొకడను సత్యవాక్కును మరచిపోయావా. ఏ మరచి ఉన్నావా. విశ్వమంతా అతని ఉనికని విస్మరించావా. విసుగు చెందావా. దేవుడొకడను సత్యవాక్కును మరచిపోయావా. ఏ మరచి ఉన్నావా. విశ్వమంతా అతని ఉనికని విస్మరించావా. విసుగు చెందావా. యుగ యుగాన యుగ యుగాన అవతరించుటాద మరిచావా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. అవుని దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు. ఈ మహిని వెలిసాడు. రామకృష్ణులు తాను ఒకటని వెల్లడించాడు. రుజువు చేశాడు. నరుని దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు. ఈ మహిని వెలిసాడు. రామకృష్ణులు తాను ఒకటని వెల్లడించాడు. రుజువు చేశాడు. ప్రేమ కోరి ప్రేమ కోరి దైవ సన్నిధి చేరమన్నాడు. ఉదాసీనత అహంకార మరో ఛాయరా. సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా. మరో ఛాయరా. మరో ఛాయరా. అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లలిత్ కుమార్ గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. నరసింహం గారు జై బాబా, మీకు అడ్మిట్ అయిందా? అయింది సార్, అయింది మేడం. ఆ. ప్రియతమా నీ నామం ప్రియమార చేశాను. పారవస్యంతోనే మై మరచిపోయాను. ప్రియతమా నీ నామం ప్రియమార చేశాను. పారవస్యంతోనే
మై మరచిపోయాను ప్రియతమా నీ నామం. నీ ప్రేమ పెన్నిది చాలు, నీ దివ్య సన్నిధి మేలు, నీ రూపలావణ్యంలో ఈ రేడు ముల్లోకాలు. నీలోనే ఉన్నట్లుగా నాకు, నీలోనే ఉన్నట్లుగా నాకు నిరూపించినావు చాలు ప్రియతమా నీ నామం. ప్రియమార చేశాను పారవస్యంతోనే, మై మరచిపోయాను నీ మౌన మాధుర్యములో. నీ ప్రేమ పాత్రులు నిరతం మెహరు మెహరు అనుచూ మదిలో మౌనముగా సతతం. అహరహములు తలచుచు గడిపెదను, అహరహములు తలచుచు గడిపెదను ఆనందమే సదా ప్రియతమా నీ నామం. ప్రియమార చేశాను పారవస్యంతోనే, మై మరచిపోయాను కరుణ కురియు ఆ చిరునవ్వు కల్పతరువు మాకిలా. పరమ పావనము నీ చరణం శరణు వేడినానిలా. సురలే పొందని భాగ్యము నాకు, సురలే పొందని భాగ్యము నాకు ప్రసాదించినావిలా ప్రియతమా నీ నామం. ప్రియమార చేశాను పారవస్యముతోనే, మై మరచిపోయాను దివ్య ప్రేమమయుడవు నీవు దీన జనుల పాలిట. దివ్య శక్తి సంపన్నుడవు దారిద్ర్యము బాపగా. దివ్య ప్రేమమయుడవు నీవు దీన జనుల పాలిట. దివ్య శక్తి సంపన్నుడవు దారిద్ర్యము బాపగా. భువిపైనే అవతారము దాల్చి, భువిపైనే అవతారము దాల్చి భువన మేలినావుగా ప్రియతమా నీ నామం. ప్రియమార చేశాను పారవస్యముతోనే, మై మరచిపోయాను ప్రియతమా నీ నామం. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. జై బాబా అండి. నరసింహం గారు చాలా మంచి పాట చక్కగా పాడారు. మీకు జై బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా. రెండు చల్లాల పాట పాడండి అందరూ. జై బాబా. अवतार मेहर बाबा की जय। తర్వాత బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बहु पुण्य दिनमु नी जन्मदिनमु, ओ प्रेम रूपा श्री मेरु देवा। बहु पुण्य दिनमु नी जन्मदिनमु, ओ प्रेम रूपा श्री मेरु देवा। बहु पुण्य दिनमु నీ జన్మదినము, భూదేవి నోములు భూసురుల తపములు. భూదేవి నోములు భూసురుల తపములు కలసి ఫలించిన కళ్యాణ వైభవము. కలసి ఫలించిన కళ్యాణ వైభవము. బహు పుణ్య దినము నీ జన్మదినము, ఓ ప్రేమ రూపా శ్రీ మేరు దేవా. బహు పుణ్య దినము నీ జన్మదినము. అసుర శక్తులు ప్రజ్వరిల్లి
భూమాతనే బలి చేయువేళ అసుర శక్తులు ప్రజ్వరిల్లి భూమాతనే బలి చేయువేళ దివ్య కరుణామయిని తెలుపగా దివ్య కరుణామయిని తెలుపగా ముద్దు తనయుడే తెంచినట్టి ముద్దు తనయుడే తెంచినట్టి బహుపుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీమేరు దేవా ప్రేమ మీరగ పతిత జనులా ప్రోచితన దరి పిలవనంపగా ప్రేమ మీరగ పతిత జనులా ప్రోచితన దరి పిలవనంపగా తనయునంపి మహిమ చాటిన తనయునంపి మహిమ చాటిన శుభదినము ఈ సుదినము శుభదినము ఈ సుదినము బహుపుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీమేరు దేవా యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా అయోధ్యావాసుడైనా మౌనవతారుడు శ్రీమేరు దేవుడైనా మౌనవతారుడు శ్రీమేరు దేవుడైనా ఒక్కడే అను తెలియవేళ బహుపుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీమేరు దేవా బహుపుణ్య దినము నీ జన్మదినము బహుపుణ్య దినము నీ జన్మదినము అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ మేడం గారు జై బాబా అండి కోటేశ్వర గారు మంచి సంగీతం పాడు జై బాబా బాలరాజు గారు జై బాబా తర్వాత మాలతి అంటున్నాడు రెండు చరణాలు జై బాబా బాబాకి నీవు లేకమే నేను లేను నీవు లేని నేను కానే కాను ఆ నీవు లేకమే నేను లేను నీవు లేని నేను కానే కాను మహిని వెలసినావు మానవునిగా మాలో మహిమ చూపినావు మాయ తొలగమాలో మనసనేది లేని మార్గమేద చూపి మనిషిని దైవంగా మార్చేది నీవు లేకమే నేను లేను నీవు లేని నేను కానే కాను కలలు కావు నిజము కథలు కావు రుజువు కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం కడలిలో నదిని ఇది కలిసేది నీవు లేకమే నేను లేను నీవు లేని నేను కానే కాను హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను ఉన్నదంత నీవేనై తలచి కొలచినాను వృధా మాట కాదు సదా ఉంది నీవు ఊపిరి రూపాన ఉన్నదే నీవు లేకమే నేను లేను నీవు లేని నేను కానే కాను అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా అండి బాలరాజు గారు చక్కగా మంచి సంగీతం పాడు మాలతి అండి జై బాబా మీరు సంకీర్తన చేయండి తర్వాత తేజస్వరరావు గారు
हे बाबा नागमणि अवतार मेहर बाबा की जय చిన్న సంకీర్తన 2 నీ చరణాలు. ఆ, నీ పూజకు పువ్వులెందుకు నీ సేవకు యాత్రలెందుకు నీ పూజకు పువ్వులెందుకు నీ సేవకు యాత్రలెందుకు నీవు లేని చోటు లేదు మీరుపా నీవు లేని చోటు లేదు మేరుబా ఇది సత్యము ఇది నిత్యము మేరుబా మేరుబా నీ పూజకు పువ్వులెందుకు నీ సేవకు యాత్రలెందుకు మంచి మనసు నీకు కోవెల కాగా మానవతకి నీకు హారతి కాగా మంచి మనసు నీకు కోవెల కాగా మానవతకి నీకు హారతి కాగా నిస్వార్థమే నీకు నీరాజలే ప్రేమయే నీకు పుష్పాంజలి నిస్వార్థమే నీకు నీరాంజలి ప్రేమయే నీకు పుష్పాంజలి నీ పూజకు పువ్వులెందుకు నీ సేవకు యాత్రలెందుకు తల్లి మమతలో నీవు లేవా తండ్రి తలపులో నీవు లేవా తల్లి మమతలో నీవు లేవా తండ్రి తలపులో నీవు లేవా సర్వ ప్రేమలో నీవు లేవా చిన్నారులు నీకు ప్రతిరూపం కారా సర్వ ప్రేమలో నీవు లేవా చిన్నారులు నీకు ప్రతిరూపం కారా నీ పూజకు పువ్వులెందుకు నీ సేవకు యాత్రలెందుకు ఊపిరి పోసే గాలిలో నీవు లేవా దప్పిక తీర్చే నీటిలో నీవు లేవా ఊపిరి పోసే గాలిలో నీవు లేవా దప్పిక తీర్చే నీటిలో నీవు లేవా సృష్టినిచ్చే నేల నీవు కా సృష్టినిచ్చే నేల నీవు కావా వెలుగును చిమ్మే నింగి నీవు కావా సృష్టినిచ్చే నేల నీవు కావా వెలుగును చిమ్మే నింగి నీవు కావా నీ పూజకు పువ్వులెందుకు నీ సేవకు యాత్రలెందుకు నీవు లేని చోటు లేదు మేరుబా నీవు లేని చోటు లేదు మేరుబా ఇది సత్యము ఇది నిత్యము మేరుబా మేరుబా ఇది సత్యము ఇది నిత్యము మేరుబా మేరుబా నీ పూజకు పువ్వులెందుకు నీ సేవకు యాత్రలెందుకు జై బాబా మేరు బాబా జై బాబా మేరు బాబా జై బాబా
मेहर बाबा जय बाबा मेहर बाबा జై బాబా. థ్యాంక్ యూ నాగమణి. అందరికి జై బాబా. పాటించారు జై బాబా. తేజస్వరావు గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। ఒక సుజీ లాంటి రెడీ. ఆడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. యాడికెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిచిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిచిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా చెక్కు చెదరని కయ్యా, ఎన్ని ఆటుపోటులున్నా చెక్కు చెదరని కయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నడిపించవయ్యా. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. నీదు నాదను సంగతి ఆదమరిపిస్తాది, నీదు నాదను సంగతి ఆదమరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి. తేజస్వరావు గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. సుశీల గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా మణి గారు. తర్వాత చెప్పండి చెప్పండి. పాడండి. నెక్స్ట్ ప్రియమార పిలిచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలిచినంత ఫలితాన్ని కోరకయే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. ఫలితాన్ని కోరకయే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. సర్వమర్పించి మనసు నసియంప ప్రేమలో బ్రతుకమన్నావు. ప్రియమార పిలిచినంత మౌనంగా ఉంటూనే ఎంతెంతో
చెప్పావు, చిరుమందహాసంతో మా చేరువయ్యావు, మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు, చిరుమందహాసంతో మా చేరువయ్యావు, చింత తొలగించి దైవమయ్యా ఎన్నటికి ప్రియమార పిలిచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం, ప్రియమార పిలిచినంత. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ మణి, అందరికీ జై బాబా అండి. చాలా చక్కగా మంచి సంగీతం పాడించారు. జై బాబా. చాలా జాగ్రత్త. విజయలక్ష్మి గారు జై బాబా. తర్వాత రమణమ్మ ఆంటీ జై బాబా. విజయలక్ష్మి జై గారు జై బాబా బాబా. అండి. జై బాబా. నేను కీర్తన చేయనా? చేయండి చేయండి. టైం అయిపోయింది కదా. చిన్నది. సరే ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు, నీవే మమ సవరించు. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు, మము నీవే సవరించు. వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము, వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము, కోరికలు ఏలంటే సంతృప్తే మరిచాము, కోరికలు ఏలంటే సంతృప్తే మరిచాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు, మము నీవే సవరించు. ప్రేమొకటే చాలంటే ఆ ఒకటే విడిచాము, ప్రేమొకటే చాలంటే ఆ ఒకటే విడిచాము, కపటమది తప్పంటే ఆ ఒకటే చేశాము, కపటమది తప్పంటే ఆ ఒకటే చేశాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు, నీవే మమ సవరించు. ఎన్నున్నా మేరంటూ క్షణ క్షణము గడిపాము, ఎన్నున్నా మేరంటూ క్షణ క్షణము గడిపాము, నిన్ను వీడి మనలేమని మేరు శ్రీ హృదయేసా, నిన్ను వీడి మనలేమని మేరు శ్రీ హృదయేసా. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు, మము నీవే సవరించు, మము నీవే సవరించు, మము నీవే సవరించు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి నాగమణి గారు. జై మెహర్ బాబా. అందరూ జై బాబా. జై బాబా. చక్కగా మంచి సంగీతం పాడించారు. రమణమ్మ ఆంటీ జై బాబా. చిన్నది పాడండి. కాదు పాటే పాడదామా? మా టైం అయిపోయింది, 16:02 అయిపోయింది, నామం 6:03 అయిపోయింది. చేస్తారా పాడినా అంటే నామం చేస్తారా? నామా అవునండి. అంటే ధనలక్ష్మి జై బాబా అమ్మా. ధనలక్ష్మి జై బాబా నేను అండి. పాడేస్తాను జై పాడేస్తాను బాబా నాన్న. నువ్వు ప్రేయర్ చెయ్యి. ఓకే. రమణమ్మ ఆంటీ మీరు నామం చేయండి. సుబ్బారావు గారు మీరు హారతిద్దరు మరి. జై బాబా. ఇప్పుడు రమణమ్మ ఆంటీ హరే నామం చేసింది. మెహరు రమణమ్మ ఆంటీ అలాగే నామం చేసింది. నువ్వు ప్రేయర్ చేయి ఎంత నాన్న. ఒక నిమిషం చాలా. హరే మెహరు 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 హరే హరే, హరే బాబా మెహరు బాబా హరే హరే, హరే మెహరు మెహరు హరే హరే, హరే బాబా మెహరు బాబా హరే హరే,
హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే హరే. జయ బాబా అండి. నాగమణి గారు అందరికీ జయ జై బాబా. బాబా అండి. చక్కగా మీరు బాబా వారి నామం చేశారు. మీకు జై బాబా. విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం మనం మౌనంగా మౌనమూర్తిని ప్రార్థించుకుందాం. తర్వాత ధనలక్ష్మి ప్రేయర్ చేస్తుంది. సుబ్బారావు గారు హారతి ఇస్తారు. సుబ్బారావు గారు మీరు హారతికి రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా. జై బాబా. जय बाबा जय ధనలక్ష్మి జై బాబా నన్ను ప్రేయర్ చేయాలి. अवतार मेहर बाबा की जय। ఓ పర్వతిగార్ సర్వ పోషక సర్వ రక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైతవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు,
సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఎస్దాన్ ఆహురు మజ్దా ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజాద్ అనబడు ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలా ఇల్లిల్లాహి ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయానిధివగు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అమృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము ప్రియతమ దైవమా నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడుము ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికి సహాయభూతుడవు కమ్ము అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అందరికి జై బాబా జై బాబా అమ్మ చాలా చక్కగా బాబా వారి ప్రార్థనలో మీరు చక్కగా చేసి వినిపించారు బాబా వారికి మాకు మీకు జై బాబా సుబ్బారావు గారు జై బాబా హారతి బాబా జై బాబా అండి సుబ్బారావు గారు अवतार मेहर बाबा की जय जहाँ कल्पना शायद न पहुँचे ऐसे अपरोपार नेति नेति वेद पुकारे महिमा दिव्य सनातन परम दयाधन दिव्य सनातन परम दयाधन ये जगदोद्धारो मेरुमन आरति स्वीकारो मेरुमन आरति स्वीकारो धूप दीप चंदन चरचाना भोग लगाना फूल चढ़ाना
तुम राहें तुमको लौटाना, आहे बड़ाई करो मेहरुमन, आरती स्वीकारो मेहरुमन, आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्वतारण हारे हो। तुम सम और नहीं तुम ही हो, ये सत अवतारो मेहरुमन, आरती स्वीकारो मेहरुमन, आरती स्वीकारो। सकल चराचर तुमरी माया, माया भी तो तुमरी छाया। तुमरा अंत न कोई पाया, तुम हो अनंत करो मेहरुमन, आरती स्वीकारो मेहरुमन, आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने। जो कुछ भी कहते न जाने, गुण गाते तुम्हेरो मेहरुमन, आरती स्वीकारो मेहरुमन, आरती स्वीकारो। सीमा नाहे तुम्हारे कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको। भीख तुम ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमेरो मेहरुमन, आरती स्वीकारो मेहरुमन, आरती स्वीकारो। दिव्य सनातन परम दयाधन, दिव्य सनातन परम दयाधन, ये जगदोद्धारो मेहरुमन, आरती स्वीकारो मेहरुमन, आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, जय बाबा। జై బాబా అండి సుబ్బారావు గారు. వాళ్ళకి బాబా హారతి ఇచ్చారు. మీకు జై బాబాలండి. ఈ రోజు కార్యక్రమం బాబా గారు మనందరితోటి చాలా చక్కగా చేయించుకున్నారు. నమో మెహర్ బాబా నుంచి హారతి వరకు మల్లికార్జునరావు గారి మంచి మాటలతో ఈ రోజు కార్యక్రమము ముగింప చేసుకున్నాము. బాబా వారు మనందరికీ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ప్రేమాశీస్సులు మనందరికీ కలుగజేయాలని కోరుకుంటున్నాను. అలానే పాల్గొన్న వారు ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు ఉండాలి. మళ్ళీ 7 గంటలకు అందరూ మరి హాజరవుదాము. రేపు మరి 4:30కి అందరూ హాజరవుదాం. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై బాబా.